ఆ నలుగురు అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోని మనల్ని అందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి మా కిడ్స్ రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. హాయ్ రాజు గారు, హాయ్ అనిల్ గారు, హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్. ఓ నువ్వు కూడా ఉన్నావా? మర్చిపోయా. అప్పుడప్పుడు నాకు గుర్తు చెయ్యి. సరే ధనియాలంటే ఓకే, సెట్ లోనే ఒక హ్యాండ్సమ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళకి హాయ్ చెప్పవా? వాళ్ళ ముగ్గురికి హాయ్ చెప్పి నీకు చెప్పలేదంటే నేను అంత స్పెషలా? నీకు కూడా హాయ్ చెప్పితే వాళ్ళు నలుగురు అవుతారు కదా. నలుగురు హాయ్ చెప్తే తప్పే ఉంది అందులో? నాకు 4 అంటే ఇష్టం లేదు. 4 గంటే ఎందుకు నచ్చదు మీకు? ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకుంటే ఆ నలుగురు ఏమనుకుంటాడా అని అంటారు కదా. ఆ నలుగురి వల్ల నాకు 4 నంబర్ మీద చిరాకు కొట్టింది. నాకు కూడా చిరాకేసింది. ఎగ్జాంపుల్, రోజా గారు నవ్వేటప్పుడు చేయడం పెట్టుకొని నవ్వుతాడు. ఎందుకు? పళ్ళ సెట్ చూసి ఆ నలుగురు ఏమనుకుంటారో అని. అనిల్ గారు లాస్ట్ సీజన్ అంతా మస్కా మందు తెప్పించాడు. ఈ సీజన్ స్టార్టింగ్ తెప్పియలేదు, మొన్న తెప్పించాడు. ఎందుకు? ఆ నలుగురు ఏమనుకుంటాడో అని. శ్రీకాంత్ గారు ఎన్నో సినిమాలు తీశాడు, ఇక్కడ స్క్రిప్ట్ చేయడం నచ్చదు, అయినా చేస్తున్నాడు. ఎందుకు? ఆ నలుగురు ఏమనుకుంటాడో అని. సరే అన్న, నువ్వు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటాడో అనే మాటలు విన్నావా? విన్నానమ్మా. మరి హ్యాపీగా ఆ నలుగురి మాట విని ఆగిపోయి ఉంటే బాగుపడేవాడివి కదా. అచ్చి బాబోయ్ బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. ఇక్కడున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లలు స్క్రిప్ట్ చేసేటప్పుడు నవ్వుతాడు, అదే వేరే పిల్లలు చేసేటప్పుడు కొంచెమే నవ్వుతాడు. ఎందుకు? ఆ కొంచెం కూడా ఎందుకు నవ్వుతాడో తెలుసా? ఆ నలుగురు ఏమనుకుంటారో అని. చూడండి, మా మమ్మీ తప్ప అందరూ కొంచెమే నవ్వుతున్నారు. ఒకవేళ రోజా అనిల్ గాడు నవ్వేటప్పుడు అయ్యో మేము నవ్వకొట్టే ఆ నలుగురు ఏమనుకుంటాడో అని అంటాడు కదా, అలా నవ్వేస్తాడు శ్రీకాంత్ గారు. సార్ మీరు ఇప్పుడు నవ్వాలి. అనిల్ గాడు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా పిల్లలతో కలిసే ఉంటాడు, లేదంటే ఈ నలుగురు ఏమనుకుంటాడో అని. ఇప్పుడు మనం ఒక పని చేయాలనుకుంటే ఆ నలుగురు ఏమనుకుంటాడో అని అంటారు కదా. ఫస్ట్ టైం ఆ నలుగురిని ఈ స్టేజ్ మీద తీసుకురాబోతున్నా. ఆ నలుగురు ఒక 4 అడుగులు వేసుకుంటా ఇక్కడికి రండి. రోజా గారు చేయడం పెట్టుకొని నవ్వడానికి, అనిల్ గారు మస్కా బండ్లు తెప్పేయడానికి, శ్రీకాంత్ గారు గిఫ్ట్ చేయడానికి కారణమైన ఆ నలుగురు ఈ నలుగురే. మేమే, మేమే, మేమే. ఆ నలుగురిలో వీడు మొదటోవాడు. వీడి పని ఏంటంటే పుకార్ని పుట్టేలా చేస్తాడు. ఆ నలుగురిలో వీడు రెండోవాడు. వీడి పని ఏంటంటే ఆ పుకార్ని షికార్ చేస్తాడు, షికార్ చేస్తాడు. ఆ నలుగురిలో ఇది మూడోది. దీని పని ఏంటంటే ఆ షికార్ పుకార్ని తోస్తూ ఉంటుంది. ఆ నలుగురిలో ఇది నాలుగోది. దీని పని ఏంటంటే ఏదైనా కొత్త పాయింట్ వచ్చినా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటుంది. సుధీరన్న, నీకు పెళ్లి కాకపోవడానికి కారణం ఈ నలుగురే. ఈ నలుగురా? నిన్ను ఒకవేళ ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే అయ్యో సుధీరుడిని పెళ్లి చేసుకుంటుందా ఆలోచించేలా చేసేది ఈ నలుగుడే, ఈ నలుగుడే. అంటే అమ్మాయి జీవితాన్ని కాపాడదామని. ఈ విషయంలో ఈ నలుగురు కరెక్టే. అవును, ధనియా గురించి నలుగురు ఏమనుకుంటున్నాడు? ఇంతకీ ధన్య ఎవరు? అందరిది బాధ పెట్టే వీళ్ళు. నువ్వు ఎవడో తెలీదు, నువ్వు గ్రేట్ ధన్యా. బతికిపోయావు ధన్య. ఈ నలుగురిలో రోజా గారి గురించి ఎవడనుకుంటున్నాడు? రోజా గారి గురించి ఎదుర్కొన్నప్పుడు చెప్తే నలుగురిలో ముగ్గురే మిగులుతారు. నలుగురు మిగిలిరా. ఏదో తేడాగా ఉందేంటి? అందరిని భయపెట్టే వీళ్ళు మీకు భయపడుతున్నాడు. ఇటు మామూలు వాళ్ళు కాదు మేడం. వైల్డ్ ఫైర్. అనిల్ గారు బిజీగా ఉండి మస్కా బండ్లు తెప్పిలేదంటే అప్పుడే నలుగురు ఏమనుకుంటాడు? పోయిన షెడ్యూల్లో తెప్పించి షెడ్యూల్లో తెప్పించలేదంటే పిసినారోడేమో, పిసినారోడేమో. శ్రీకాంత్ గారికి వేరే మూవీ షూటింగ్ ఉండి రామా జూనియర్స్ కి రాలేకపోతే అప్పుడే నలుగురు ఏమనుకుంటాడు?
సినిమా షూటింగ్ ఉందని అబద్ధం చెప్పాడు. ఇక్కడికి వస్తే స్కిట్లు చేయాల్సి వస్తుందని. ఈ నలుగురి మాటలు ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారికి దురద పుట్టి తలకొక్కుంటే అప్పుడు ఈ నలుగురు ఏమనుకుంటాడు? రోజుగారి విగ్గోడిపోతుంది చూసుకోండి. ఈ నలుగురి వల్ల అబ్బాయిలకి ఎంత ప్రాబ్లం ఉందో తెలీదు, కానీ అమ్మాయిలకి చాలా ప్రాబ్లం ఉంది. ఇంట్లో కూతురు పుట్టే రే కూతురు పుట్టిందిరా బాగా చదివించాలా అని అంటాడు. దానికోసం బాగా అప్పులు చేస్తాడు. రే ఆ తల్లుడు మీరు కడతాడా ఈ అప్పులు? మేమెందుకు కడతామండి? ఎందుకంటానండి, మనకి తెలిసినవి ఏంటి? డాక్టర్ లేకపోతే ఇంజనీర్. నేను ఇంజనీరింగ్ జాయిన్ అయితే అప్పుడే నలుగురు ఏమనుకుంటాడు? అమ్మాయిని ఇంజనీరింగ్ చేయించడం ఏంట్రా? డాక్టర్ చేయించలేదు అనుకో సొసైటీలో నలుగురు ఏమనుకుంటారు? ఒక అమ్మాయిని పెళ్లి చేయాలంటే ఈ నలుగురి వల్ల భయం. ఇదిగో రామారావు, నువ్వు కట్నం 10 లక్షలు ఇస్తానంటున్నావు. మొన్న సుబ్బారావు వాళ్ళ కూతురికి 15 లక్షలు ఇచ్చి పెళ్లి చేశాడంట. నువ్వు 20 లక్షలు అనుకో నలుగురిలో మాట వచ్చేసది. ఆలోచించుకో. ఏంటో ఆలోచించేది, అసలు గన్నం తీసుకోవడం తప్పు. ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలా లేదా ఇది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తాడు. ఒక అమ్మాయి బయటికి వెళ్తే అప్పుడు మీరేమంటారా? చూసావా, అమ్మాయి బయట తిరుగుతుంది, నలుగురు ఏమంటారో అని ఆలోచించకుండా. అడే ఆడవాళ్ళు చందమామ మీదకి వెళ్ళొస్తున్నారా? మీరు మాట్లాడరా? ఒక అమ్మాయి జాబ్ చేయాలా లేదో ఇది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తాడు. ఒక అమ్మాయి జాబ్ చేస్తే అప్పుడు మీరేమంటుంటా? ఆ నలుగుడు అప్పుడు మిమ్మల్ని అనం, అబ్బాయిని అంటాం. ఏమంటాడు? పెళ్ళం సంపాదన మీద బతుకుతున్నాడు, నలుగురు ఏమనుకుంటారని సిగ్గు లేకుండా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ కి వెళ్తున్నాడు, అప్పుడు మీరు ఏమంటారు? వాయుమునే పిల్లలు వదిలేసి జాబ్లకు వెళ్తున్నారు, నలుగురు ఏమనుకుంటారో అని తెలియకుండా. పిల్లల్ని మీరు చూసుకోండి. మేమని చూసుకుంటామండి. మీరెందుకంటారండి? వీళ్ళు సమానానికి చీడ పురుగులు కాదు కాదు పేడ పురుగులు. ఈ నలుగుడు ఏమో అనుకున్నాడని మా ఇంట్లో నలుగుడు బాధపడుతున్నారా? ఒకవేళ మీ మాట రోజా గారు వినుంటే ఒక మంచి హీరోయిన్ ని పొలిటీషియన్ ని మిస్ అయ్యేవాళ్ళం. అనిల్ గారి డాడీ వినుంటే ఒక మంచి డైరెక్టర్ ని మిస్ అయ్యేవాళ్ళం. శ్రీకాంత్ గారి డాడీ వినుంటే ఒక మంచి హీరోని మిస్ అయ్యేవాళ్ళం. శ్రీకాంత్ గారే వినుంటే రోషన్ ని మిస్ అయ్యేవాళ్ళం. సుధీర్ మ్యాజిక్ లోనే ఆగిపోయేవాడు, తనే టీచింగ్ లోనే ఆగిపోయేది. అన్ని మీరే అనుకుంటే మేమేమనుకోవాలరా? అమ్మాయినా అబ్బాయినా ఈ నలుగురి మాటలు పట్టించుకోకండి. మీకు నచ్చింది చేస్తూ వెళ్ళిపోండి. ఈ నలుగురు ఏమంటాడా? ఆ నలుగురిని నలుగురు చేసింది. సూపర్ అంటే సూపర్. మీరేనారా ఆ నలుగురు? బయట కనబడితే చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా అందరూ. స్టార్ట్ విత్ శ్రీకాంత్ అన్న. ముస్కిన్ నిజంగా అదరగొట్టేసావు, అసలు డైలాగ్ మర్చిపోకుండా నీ పర్ఫార్మెన్స్ ఎరగొట్టేసావు. ఆ నలుగురు నిజంగా కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇవి జరుగుతూ ఉంటాయి, జనరల్గా మన సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఆ మొహమాట పడి మనం ఆ నలుగురు ఏమనుకుంటారో అని మనం కూడా కొన్ని వెనకడుగు వేస్తూ ఉంటాం. బాగుంది, స్కిట్ చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేశాను. సూపర్. ఆ అమ్మాయి మిమ్మల్ని ఫ్లోలోని గాడు అనేసిందని మీరు కూడా ముస్కాన్ని ముస్కిన్ అనేసారు కదా. ముస్కన్ ఆ, నేను నీకు ముస్కిన్ అనే పెట్టేసా పేరు. ఏదో ఒకటి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రోజా గారు. ముస్కాన్, మంచి మెసేజ్ చెప్పావు. ఈ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారనే చాలా మంది సగం జీవితాలు కాంప్రమైజ్ చేసుకొని బతికేస్తున్నారు. సో వీళ్ళు చీడ పురుగులు, పేడ పురుగులు. కరెక్ట్ గా చెప్పావు. ముస్కాన్, ట్రై చేద్దాం. నెక్స్ట్ నుంచి ఎవరేమనుకున్నా పర్లేదు అన్నట్టు మనం బతికేద్దాం. సూపర్. అనిల్ గారు. ఇరగతీస్తావు ముస్కాన్. నవ్వించడమే కాదు, ఒక మంచి మంచి కాన్సెప్ట్స్ కూడా అప్పుడప్పుడు చెప్తుంటే బాగుంటది. అండ్ ఆ నలుగురుగా మీరు చాలా బాగా చేశారు. అనుకునే నలుగురు గురించి ఒకటి చెప్పాలనిపిస్తుంది. లైఫ్లో ఒకరిని చూసి ఇలా అనుకునే ఆ నలుగురు, మనం నవ్వితే ఏడుస్తారు, మనం ఏడిస్తే నవ్వుతారు, గెలిస్తే లక్ అంటారు, ఓడితే నేను చెప్పలా ఆడు వేస్ట్ అంటారు, డబ్బు వస్తే అదృష్టం అంటారు,
నష్టపోతే అబ్బా బాగా అయింది అదొకంటారు. ఇలా అనుకునే ఆ నలుగురు లైఫ్లో ఎప్పుడు మన ముందుకు రారు. మన ముందుకు రాని ఆ నలుగురు కోసం మనం ఎప్పుడు ఆలోచించకూడదు. నా దృష్టిలో ఫెయిల్యూర్ అంటే ట్రై చేసి ఓడిపోయినోడు కాదు, ఆ నలుగురు ఏమనుకుంటారో అని ఆగిపోయినోడు. సూపర్. Thank you so much, judges. And thank you so much, kids, for the fantastic skit and fantastic message. Thank you. Thank you so much.